హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా, మా అత్త వాళ్ళు వెజిటబుల్ క్రీపర్స్ వేశారు అని చెప్పి. ఇవే చాలా పెద్ద అయ్యాయి చూడండి. ఆల్రెడీ బీరకాయలు బర్బాటిలో వస్తున్నాయి. 2-3 టైమ్స్ హార్వెస్ట్ కూడా చేశారు. బట్ ఈ టైం మాత్రమే వీడియో తీయగలిగాం, ముందు తీయడానికి కుదరలేదు. చూస్తున్నారు కదా, చిన్న చిన్న క్రీపర్స్ అయినా కూడా కాయలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఇప్పటి వరకు అయితే ఆర్గానిక్ గానే పెంచారు. పెస్టిసైడ్స్ అవి ఇవి ఏం యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్తో, రెయిన్ వాటర్తోనే పెరిగాయి ఇవి. చూపించాను కదా, ఒక 30 meters లాంగ్ 3 lines వేశారు ఈ బర్బాటీ సీడ్స్. అండ్ ఇవన్నీ కూడా చాలా బాగా స్ప్రౌట్ అయ్యి వచ్చాయి. ఒక లైన్లో మొత్తం మా అత్త హార్వెస్ట్ చేస్తున్నారు, ఇంకో లైన్లో మా మామయ్య గారు చేస్తున్నారు. లుక్ ఎట్ దట్ లెంత్. ఆర్గానిక్గా ఎంత లాంగ్ వచ్చిందో. మా బుడ్డిది కూడా తీస్తా అని చెప్పి కోస్తుంది, రావట్లేదని మొత్తం లాగేస్తుంది. మళ్ళీ అక్కడికి తీయాలని చెప్తే మళ్ళీ హ్యాండ్ పెట్టి కట్ చేస్తుంది. లాగి లాగి కొంచెం కుస్తీ పాటలు పడిన తర్వాత ఫైనల్లీ షీ గాట్ ఇట్ అనమాట. ఇక్కడ చూడండి, ఒకటే క్రీపర్ కి లైన్ గా భలే ఉన్నాయి అండ్ లాంగ్ ఉన్నాయి బాగా. వాటిని నేను వీడియో తీస్తూ కోసాను. నేను ఇదే ఫస్ట్ టైం కదా ఈ మొక్కల్ని చూడటం అండ్ ఇలా హార్వెస్ట్ చేయడం. ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హ్యాపీ. And also these are very long when compared to the others that we are buying outside. So నాకు డిఫరెన్స్ తెలిసిన తర్వాత మనం భలే పెంచుకుంటే బాగుంటుంది కదా అని అలా అనిపించింది. ఒకవైపు మా అత్త, ఇంకోవైపు మా మామయ్య అవి హార్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను వీడియోస్ తీస్తూ అక్కడక్కడ కొన్ని కోసి ఇస్తూ ఉన్నాను. అవి హైట్ లేవు కదా, కింద ఉండటం వలన ఎలుకలు కొన్ని తినేసి అక్కడే పడేసాయి. గింజలు తినేసి ఆ కాయలను వదిలేసాయి అక్కడే. ఇంకా ఏమేం వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసాము, మేము ఇంకా ఏమేం పెంచుతున్నాము అన్నీ చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. చెప్పాను కదా, కింద ఉండటం వలన ఎలుకలు తినేసాయని, అవే ఇవి. అండ్ ఇక్కడ నుంచి బీరకాయలు హార్వెస్ట్ చేస్తూనే ఉంటాయి. బీరకాయలు ఒక లైన్ మాత్రమే వేశారు, సో అవి కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అండ్ బీరకాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత బెండకాయలు చేయటానికి వచ్చాము. ఈ బెండకాయలు కాయలు వస్తున్నాయి కానీ ఆకులు మొత్తం ఒక పురుగు లాంటిది ఏదో వచ్చి తినేస్తుంది. వాటి కోసం ఏదైనా ఆర్గానిక్గా మనం ఇంట్లో చేసి వేయగలిగితే ఆ పురుగులు పోయేది ఏమైనా ఉంటే తెలిస్తే చెప్పండి మాకు. బెండకాయల చెట్లు ఎన్ని ఉన్నాయో అన్నిటికీ అలానే వచ్చేసాయి. ఆ ఆకులు మొత్తం తినేస్తున్నాయి ఏవో ఇన్సెక్ట్స్ బాగా. ఇంకా అలా బెండకాయలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ సీడ్స్ అన్నీ కూడా రాడిష్వి, ముల్లంగివి అన్నీ స్ప్రౌట్ అయ్యాయి. కానీ కొన్ని మంత్స్ పడుతుంది కదా రావటానికి. అండ్ ఇవన్నీ మిడిల్లో ఉన్నవన్నీ కూడా వంకాయ మొక్కలు, అవి కూడా మంచిగా పెరుగుతున్నాయి. అండ్ ఫైనల్లీ మనం హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయలు అండ్ బీరకాయలు మొత్తం ఇవి. ఇది వచ్చేసి రాజ్మా బీన్స్ ఉంటాయి కదా, అవి వాటివి ఇంకా రావటానికి చాలా టైం పడుతుందంట. వీళ్ళ దగ్గర వీటిని రాజుల చిక్కుళ్ళు అంటారు. మా బుడ్డదానికి 2.5 years. బట్ చూడండి, అది నైఫ్ పట్టుకొని ఎలా కోసేస్తుందో బెండకాయని.
కట్ అయిద్దమ్మా ఇవ్వు నేను కట్ చేస్తాను అని వాళ్ళ తాతయ్య అడిగితే లేదు నేను కట్ చేస్తాను అని చెప్పి తీసుకుని కోసేస్తుంది, చెట్టు మొత్తం ఊపేస్తుంది. అండ్ ఫైనలీ మనం హార్వెస్ట్ చేసిన చిక్కుడుకాయలు, బీరకాయలు అండ్ బెండకాయలు ఇవి. వీటిని ఇలా కట్టల్లాగా కట్టేసి ఉంచుతారు. వచ్చిన వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోతారు. మనకి సిటీస్ లో ఏంటంటే కేజీస్ లాగా సేల్ చేస్తారు కదా, బట్ ఇక్కడ అలా కాదు, ఇలా కట్టలుగా కట్టేసి సేల్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇవన్నీ ఇంటి కోసమని చేశారు, బట్ ఎక్కువగా రావటం వల్ల సేల్ చేస్తున్నారు అంతే. థ్యాంక్ యూ, బాయ్.